నెల్లూరు వక్ఫ్ బోర్డు స్థలంలో చేపట్టిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయిల్ టెస్ట్ నిర్వహించి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాస్తవంగా ఇది ఒక నెల ముందే పనులు స్టార్ట్ అవ్వాల్సింది, కానీ ఇక్కడ ఏదైతే భూమి పరిస్థితి ఉందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీని కింద సీపేజ్ వచ్చేస్తా ఉంది. నీళ్లు ఒక 7 అడుగుల్లోనే ఇక్కడ నీళ్లు వస్తున్నాయి. సో దీన్ని తొందరపడి ట్రెడిషనల్గా కానీ కట్టేస్తే రేపు పగుళ్ళు రావడం, సింక్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఉండే బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసి జియో రీఎన్ఫోర్స్మెంట్ గ్రాన్యువల్ బెడ్ అంటారు. జనరల్గా ఇది మన డ్యామ్స్ అవి కట్టేటప్పుడు, పెద్ద పెద్ద భవనాలు కట్టేటప్పుడు ఇప్పుడు వేస్తాం. ఇది ఆ బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసిన తర్వాత ఎర్రమట్టి వేస్తారు, గ్రావెల్, ఈ యొక్క సింథటిక్ షీట్ వేస్తారు, మళ్ళా సాయిల్ వేస్తారు, మళ్ళా వేస్తారు. అలాగా 3 లేయర్స్ వేసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ కాంక్రీట్ వేయడం. అక్కడి నుంచి పని చేస్తారు. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడు కానీ ఎంత సీపేజ్ వచ్చినా ఆ నీళ్లు మాత్రమే వెళ్తాయి, కానీ దాంట్లో ఉండే మట్టి ఏమీ తీసుకొని వెళ్ళదు.